Good afternoon, my dear students. 1494లో లూకా పాసియోలు అనే ఒక ఇటాలియన్ మ్యాథమెటిషియన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని మనకి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం దాన్నే ఆయన అనుసరించిన పద్ధతులు, తర్వాత ఆయన టైట్లింగ్ చేసిన స్టేట్మెంట్సు, తర్వాత డెఫినిషన్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా మనం పాటిస్తున్నాము. అదే మనం నేర్చుకుంటున్నాము. మన పాఠ్యాంశాల్లో కూడా అదే ఉంది. ఇప్పటికీ కూడా ఏ మార్పు మనకు లేదు. కానీ దాంట్లో ఉన్న అంతర్లీనమైన మీనింగ్ని మనం నిర్లక్ష్యం చేయటం వల్ల కొంత కామర్స్ అంటే ఒక హెడేక్ సబ్జెక్టు, ఒక టీచింగ్ సబ్జెక్టు. దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ టు లెర్న్ అనేది మాట సర్వత్రా అంటే అసలు ఏమి లెక్చరర్స్ నోట్లోంచి వినిపించడం ఒక రకంగా బాధాకరమైన విషయం. అసలు అకౌంటెన్సీ సబ్జెక్టు అంత ఈజియెస్ట్ సబ్జెక్టు వరల్డ్లో ఇంకొకటి లేదు అని నా అనుభవంలో నేను చెప్తాను. ఎందుకంటే 69లో నేను కామర్స్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే అప్పుడు పియూసి అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్, ఇంటర్మీడియట్ కంటే ముందున్న కోర్స్ అది. సరే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ కామర్స్ లేనిదే ప్రపంచ మనుగడ కూడా లేదని చెప్తున్నాను. ఎందుకంటే వ్యాపార వ్యవహారాలు నడిసే విధానం, దానివల్ల ఆర్థిక అభివృద్ధి అన్నీ కూడా కామర్స్ సబ్జెక్టు ద్వారానే మనకు తెలుస్తాయి. ఇవాళ కామర్స్ సబ్జెక్టుని అధ్యయనం చేసిన వాడు, కామర్స్ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ పోని ముందుకు వెళ్ళగలిగిన వాడికి అసలు ఎక్కడా కూడా అవరోధం కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే ఎడారిలో కూడా ఒక అకౌంటెంట్ బతకగలుగుతాడు అన్నారా. కానీ అకౌంటెంట్కి ఉన్న ఛాన్సు ప్రపంచంలో ఎవరికి ఏది దొరకదు. ఎందుకంటే ఇంజనీరింగ్ లెక్కేసుకోండి, సైన్స్ లెక్కేసుకోండి, ఏదైనా లెక్కేసుకోండి, ఇవన్నీ కూడా కొంతమందికి కొన్ని స్థితుల్లో మాత్రమే అతను గుర్తించబడతాడు. కానీ అకౌంటెంట్ లేకుండా ఏ వ్యవహారం ముందుకు వెళ్ళదు. కానీ ఆయన చాలా సింపుల్గా మనకి కొన్ని పదాలని మనకి ఇంట్రొడ్యూస్ చేశాడు. దాన్నే మనం నేర్చుకున్నాం. కానీ నేర్చుకున్నాము అంటే ఎగ్జామినేషన్ కోసమే నేర్చుకున్నాము. ఎగ్జామినేషన్ అయిపోగానే దాని ఉనికిని కూడా మనం మర్చిపోయాం. ఈ రోజున పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఇవాళ లేటెస్ట్గా CA క్వాలిఫై అయిన వాళ్ళు కూడా, అంటే అలా అంటున్నానని మీరు ఇంకో రకంగా నేను మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నట్టు అనుకోవద్దు. కానీ ఏంటంటే ఎంతకాడికి మనకు ఒక డిగ్రీ సంపాదించుకుంటే మన పని అయిపోద్ది, మనం చదువుకున్న చదువుకు ఒక పరిపూర్ణత వస్తుందనే భావనలో ఉన్నారు తప్ప, కానీ ఎందుకు చదువుకుంటున్నాము, వాట్ ఫర్ అనే క్వశ్చన్ ఏనాడు వేసుకోవట్లేదు. కాబట్టి ఎవరికి ఆ పరిపూర్ణత రావటం లేదు. ఎందుకంటే వాళ్ళ డెబిట్ క్రెడిట్ అంటే మీనింగే లేకుండా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ అని ఈ రోజుకి కూడా పుస్తకాల్లో అదే ఉంది. మన లెక్చరర్స్ నోట్లోంచి కూడా అదే పదం బయటకు వస్తుంది, అదే మీనింగ్ బయటకు వస్తుంది. అంటే ఇవాళ దానికి మీనింగే లేకుండా ఆ మహానుభావుడు 1494 అంటే 500 years దాటిపోయినా మనం పదాలను మార్చట్లేదు, కానీ అర్థం కూడా చెప్పుకోవట్లేదు. గమ్మత్ అది. కానీ అట్లనే మనం చదువుకుంటా పోతున్నాం, ఎగ్జామినేషన్ రాస్తున్నాం, ర్యాంకులు కూడా వస్తున్నాయి. కానీ మన యొక్క జీవితం ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడే ఉంది. ఎదుగుదల మాత్రం మనం చూడలేకపోతున్నాం. దీనికి గల కారణం ఏంటంటే దీంట్లో అతి సింపుల్గా ఉన్న సబ్జెక్ట్ని, సింపులెస్ట్ టెర్మినాలజీ తోటి స్టార్ట్ అయిన సబ్జెక్ట్ని అవగాహన లోపం వల్ల మనం దాన్ని పూర్తిగా అనునయించి మనం దాని యొక్క రుచిని పొందలేని స్టేజ్లో ఉన్నాం. ఇవాళ అకౌంటెంట్ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఏదైనా సరే అకౌంటెంట్ గారు సక్రమంగా లేకపోతే ఆ ఇండస్ట్రీలో అవకతవకలు బయటికి రావు. తర్వాత ఏంటంటే ఎంతకాడికి ఒక బిజినెస్ మ్యాన్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎంతకాడికి బిజినెస్ టర్న్ ఓవర్ పెంచుకుంటూ పోవాలి. టర్న్ ఓవర్ పెంచుకోవడానికి కావలసిన డబ్బులు సంపాదించుకోవడం అంటే ఎర్న్ చేయడం కాదు, అప్పు తెచ్చుకోవడం. ఎప్పుడైతే డెఫిషియన్సీ ఆఫ్ క్యాష్ వచ్చిందో ఆ డెఫిషియన్సీని పూడ్చుకోవడం కోసం ఒకే ఒక మార్గం అప్పులకి వెళ్ళటం. ఆ అప్పులకి వెళ్తాడు తప్ప అసలు వై ఐ గాట్ డెఫిషియన్సీ. ఎందుకంటే ప్రతి బిజినెస్ మ్యాన్
చిన్నదైనా పెద్దదైనా కానివ్వండి, బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అతను ఒక అంచనా వేసుకుంటాడు. ఏమని, నేను ఈ బిజినెస్ పెట్టాలి, దీనికి ఎంత ఫండింగ్ కావాలి, ఈ ఫండింగ్ నాకు ఎలా వస్తుంది, నా దగ్గర ఉన్న డబ్బులు ఎంత, ఇతరితర వల్ల నాకు ఏం డబ్బులు వస్తాయి, దాన్ని నేను ఎలా ఉపయోగించుకోగలుగుతాను, దానివల్ల నేను ఎంత టర్నోవర్ని అచీవ్ చేసుకోగలుగుతాను అని ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి అతను ఒక ప్రణాళికను తయారు చేసుకుంటాడు. దాన్నే ఇంట్రొడ్యూస్ చేస్తాడు, అంత మొత్తాన్ని పట్టుకొస్తాడు. కానీ మరి అంత ప్లాన్డ్గా ఉన్న వ్యక్తి తర్వాత అతను లాభం కూడా అంచనా వేసుకుంటాడు, ఖచ్చితంగా అంచనా వేసుకుంటాడు. నాకు గరిష్టంగా ఇంత వస్తుంది, కనిష్టంగా ఇంత వస్తుంది, విన్నారా, తర్వాత నికరంగా నాకు ఇంత వస్తుంది అనేది అంచనా వేసుకుంటాడు. ఆ అంచనాకి రీచ్ అయ్యే ప్రయత్నాల్లో చేస్తున్నాడు, అంటే చేయట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఎలా ఉందంటే డబ్బు తగ్గిన వెంటనే మనం పరిగెత్తడం తప్ప ఎందుకు తగ్గిందనే ఆలోచన ఆయన చేయలేకపోతున్నాడు. ఆ ఆలోచన చేయాల్సిన వ్యక్తి బ్యాక్బోన్గా పిలువబడే అకౌంటెంట్ మాత్రమే. అకౌంటెంటు నాకు ఏదో ఉద్యోగం వచ్చింది, నేను పని చేసినా పని చేయకపోయినా నా నెల జీతం నాకు వస్తుంది అనే టైం చూసుకుంటూ వాచ్ చూసుకుంటూ పనిచేస్తున్న సందర్భాలు చాలా ఎక్కువైపోయినాయి. కానీ మీ అంతటా మీరు మీకు ఎవరి యొక్క హెల్ప్ లేకుండా మీ పొజిషన్ మీరు పెంచుకునే మార్గం ఎంతో ఉన్నా కూడా ఎవరు చూడట్లేదు. నారా, ఇప్పుడు అకౌంటెంట్ జీతం 10 రూపాయలు అయ్యండి, తర్వాత ఆ సంస్థలో పనిచేసే ఇంజనీర్ జీతం 70 రూపాయలు అయినా కూడా అకౌంటెంట్ ఇంజనీర్ గారిని తన ఛాంబర్లోకి పిలుచుకోగలుగుతాడు. అంతేగాని ఇంజనీరు నేను నీకంటే పెద్ద జీతగాడిని, నేను నా దగ్గర రా అని అవసరం రాని పరిస్థితి అకౌంటెంట్కి లేదు. అకౌంటెంట్ని రాను, నువ్వు వచ్చి ఇస్తాయి, లేకపోతే మేనేజ్మెంట్ చెప్పేస్తానని బెదిరించగలుగుతాడు, అంత స్టేజ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే అకౌంటెంట్ చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఏది బ్యాలెన్స్ షీట్, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని చెప్పి మీ స్థితి, మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు, ఒడ్డుకే ఉన్నారా, మురిగిపోయే నావలో ఉన్నారా, లేకపోతే మీరు ఊహించిన ఊహలు అందుకునే స్టేజ్లో ఉన్నారా అనేది చెప్పగలిగిన బ్యాలెన్స్ షీటు, అట్లనే మీరు ఏదైతే ఊహించుకున్నారో, ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్కి దరిదాపుల్లో ఉన్నారని చెప్పి ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటెంట్ గారు చేయాలి. అకౌంటెంట్ చేసిన స్టేట్మెంటు ఒక సీసీటీవీ లాగా పనిచేయాలి. ఎందుకంటే ఎక్కడ ఏముందో అతను ఆ స్టేట్మెంట్ చెప్పగలగాలి. వితౌట్ కాలింగ్ ఎన్ అకౌంటెంట్, ద స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై అన్ అకౌంట్ షుడ్ స్పీక్ టు ది మేనేజ్మెంట్. అర్థమైందండి? అకౌంటెంట్ గారు అవసరం లేదు. అకౌంటెంట్ గారు తయారు చేసిన స్టేట్మెంటే అన్ని రకాలుగా ఒక పిక్చర్ చూపించగలుగుతుంది. అటువంటిప్పుడు వేర్ ఇస్ ద నీడ్ ఆఫ్ ఎన్ అకౌంటెంట్ టు సిట్ బిఫోర్ ది మేనేజ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ టేకింగ్ డెసిషన్స్. అంత ఇది అంటే అలా ఎవరన్నా చేస్తున్నారా? చేయట్లేదు. ఇవాళ అకౌంట్స్ అన్నీ దేనికోసం అంటే ట్యాక్స్ అథారిటీస్ని సాటిస్ఫై చేయడానికి, అప్పులో సప్పులో తీసుకోవడానికి, బ్యాంకర్స్ చూపించడానికి తప్ప అకౌంట్స్ అనేది ఒక బిజినెస్ మ్యాన్కి అవసరం లేదనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. 0.1% కూడా లేరు. ఏది అకౌంట్స్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి తర్వాత స్టాఫ్ను కూడా ఆ స్టేజ్లో పెట్టి పని చేయించుకునే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. నా అనుభవంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే అసలు ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఒక మీనింగ్ ఉంది. ట్రేడింగ్ అకౌంట్ వల్ల గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ వల్ల ఏంటంటే అతను అంచనా ప్రకారం ప్రాఫిట్ వచ్చిందా రాలేదా, అంచనా ప్రకారం ప్రాఫిట్ రాకపోతే ఎందుకు రాలేదు అంటే క్లరికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అననుకూల పరిస్థితుల్లో నేను అనుకున్న ప్రాఫిట్ రాలేదా అనేది గ్రహించగలిగింది గ్రాస్ ప్రాఫిట్. దాని లేఅవుట్ కూడా అలా ఉండగలగాలి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా చూపించే ప్రాఫిట్ నిజమా కాదా అంటే, నిజమా కాదంటే స్టేట్మెంటు అకౌంటెంట్ గారు స్టేట్మెంట్ తయారు చేశారు, దాంట్లో నెట్ ప్రాఫిట్ ఇది ఎంత అన్నారు, నిజమా కాదనే డౌట్ ఎందుకు వస్తుంది అని రావాలి. కారణం ఏంటంటే అది మామూలు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, కాలు వాస్తే అది నీరు వచ్చి ఏదన్నా దెబ్బ తగిలో లేదా నీరు వచ్చి ఏదైనా ఉంటే కొంచెం కాలు పెద్దగా అవుతుంది. అయితే ఇది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, ఇది బల్బు కాదు వాపు అంటారు. అంటే మిడిమిడి జ్ఞానంతో గంతులు వేస్తున్నాడు,
తప్పనిసరి దిగిపోతుంది. ఎందుకంటే ఆ నీరు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా కాలు యథాస్థానంలోకి వచ్చేస్తుంది. అందుకని ఏంటంటే మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించే నెట్ ప్రాఫిట్ కూడా నిజమైన ప్రాఫిట్ కాదు అనేది చెప్పగలిగిన వాడు అకౌంటెంట్ మాత్రమే. అకౌంటెంట్ మాత్రమే మేనేజ్మెంట్ని కంట్రోల్ చేసి సరైన దిశలో నడిపించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అకౌంటెంట్ మాత్రమే. కానీ అకౌంటెంట్ ఆ సమర్థత ఉన్న అకౌంటెంట్లు ఇప్పుడు కన్సూప్ మేరలో కనపట్టలేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు. ఎంతకాడికి నాకు ఎంత జీతం ఇస్తున్నాను, నేను ఎంత పని చేస్తున్నానని తప్ప వేరే ధ్యాస లేదు. కానీ వీళ్ళకు కూడా బేసిక్స్ మీద అవగాహన లేక, కనీసం బేసిక్స్ మీద మేనేజ్మెంట్కి అవగాహన లేక ఏదో అకౌంటెంట్ గారు చేస్తారు, ఏదైనా ఫైనల్ ఆడిటర్ గారు ఉన్నారు కదా అనుకుంటున్నారు. కానీ అది కాదు. అకౌంటెంట్ మాత్రమే అడ్వైజ్ ఇచ్చి సరైన బంధాలు నడపగలిగిన వాడు. ఆడిటర్స్ మీకు లీగాలిటీని ఇలాంటి దిగకుండా కాపాడగలిగిన వాళ్ళు ఆడిటర్స్ ఉండాల్సిందే, అకౌంటెంట్లు ఉండాల్సిందే. వాళ్ళని తక్కువ చేయక్కర్లేదు, వీళ్ళని తక్కువ చేయక్కర్లేదు. కానీ ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే అసలు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టైటిల్, నేను చాలామందిని ఈ టైటిల్ గురించి అడిగాను. ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాల, లాభము మరియు నష్టం చూపించే స్టేట్మెంట్ అని అర్థం. అదే కదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే. కానీ మనకి నెట్ రిజల్ట్ ఏమొస్తుంది, ముందు టైటిల్ రాసిన తర్వాత మనం వర్కింగ్ మొదలు పెడతాము. తర్వాత నెట్ రావచ్చు, నెట్ ప్రాఫిట్ రావచ్చు, నెట్ లాస్ రావచ్చు. అంతే కదండి. అయితే మరి అండని ఎందుకు అన్నారు? అనొచ్చు కదా. ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ అంటే ఏమో లాభమో నష్టమో, నేను ఇప్పుడు తయారు చేయడం మొదలు పెట్టాను, అది లాస్ వస్తుందో లాభం వస్తుందో స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుంది అని అర్థం వస్తుంది కదా. కానీ అలా లేదు కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఉంది కదా. ఏంటి వాట్ ఇట్ మీన్, ఆ మీనింగ్ ఏంటి, దీంట్లో ఏముంది అసలు ఆ అర్థం? మరి ఆ టైటిల్ ఇంతవరకు ఎందుకు మార్చలేదు? ఇన్ని 500 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఎవరూ సాహసం చేయట్లేదే. ఆ టైటిల్ ఎందుకు మార్చట్లేదు? కానీ టైటిల్కి అర్థం చెప్పట్లేదు, టైటిల్ మార్చే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి నేను సరైన అర్థం చెప్తాను. అకౌంటెంట్ గారి డ్యూటీ ఏంటో చెప్తాను. అకౌంటెంటు మనం అందరం అకౌంటెంట్లు కాదనేది కూడా మనం ఆలోచించుకునే పరిస్థితి నేను తీసుకొస్తాను. దీని కంటిన్యూషన్గా ఒక వీడియో నేను దాంట్లో మీకు కంప్లీట్ ఒక కాంట్రాక్టు అండ్ ట్రేడింగు రెండు కలిసి మిక్స్ అయిన అకౌంట్ని మీకు డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా వాచ్ చేయండి. చూస్తే మీకు ఈ టైటిల్కి అర్థం ఉందా లేదా, ఈ టైటిల్ ఎంత అర్థవంతమైంది, ఇది దీనివల్ల అకౌంటెంట్ గారి పవర్ ఏంటో తెలుసుకుని, అకౌంటెంట్ గారి పవరు అన్నారా మీకు మీరు గొప్ప అనిపించుకోవడానికి ఈ టైటిల్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. అది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు నేను అకౌంటెంట్ని అనేది చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని కంటిన్యూషను అది కూడా చూడండి. కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏదో మీరు దానికి లైక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో నేను మాట్లాడే వాటిలో తప్పు మీకు అనిపించవచ్చు, లేకపోతే ఆక్షేపణలు ఉండొచ్చు. ఏదైనా సరే మీరు కామెంట్ చేస్తే నా దగ్గర ఆన్సర్ ఉంటుంది. కాబట్టి యూ ప్లీజ్ ట్రై టు వాచ్ మై సెకండ్ వీడియో ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.